అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్. కాసేపట్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఇక ఈ పర్యటనకు కొన్ని ఆంక్షలు విధించారు కృష్ణా జిల్లా పోలీసులు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గూడూరు మండలం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం పర్యటించేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. హైవేపై గుమిగూడేందుకు కానీ సమావేశాలకు కానీ అనుమతి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేపై వాహన రాకపోకలకు అలాగే ప్రజా జీవనానికి అంతరాయం కలిగించకూడదని స్పష్టం చేశారు. జగన్ టూర్కు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో పర్యటనకు మాత్రమే అనుమతిచ్చారు. గూడూరు మండలంలోని 4 గ్రామాల్లో జగన్ పర్యటించేటప్పుడు కాన్వాయ్లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. అది కూడా 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. బైకులకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. పరిమితికి మించి వాహనాలు ప్రజలను అనుమతించేది లేదని, షరతులు ఉల్లంఘిస్తే వెంటనే కార్యక్రమం నుంచి డైవర్ట్ జరుగుతుందని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏదైనా సంభవిస్తే దానికి కార్యక్రమ నిర్వాహకులే పూర్తి బాధ్యులని పోలీసులు విధించిన షరతుల్లో ఉంటాయి. తొక్కిసలాట జరగకుండా, ప్రజా జీవనానికి అసౌకర్యం ఏర్పడకుండా పర్యటనను సజావుగా జరిగేలా చూసుకోవాలని స్పష్టం చేశారు పోలీసు ఉన్నతాధికారులు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏదైతే మొంతా తుఫాను ప్రభావితంతో తీవ్రంగా దెబ్బతిన్న కృష్ణా జిల్లా ప్రాంత రైతాంగాన్ని పరామర్శించేందుకు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి వరి పంటతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు కూడా మొంతా తుఫాను దాటికి తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో వారిని పరామర్శించి వారి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన ఈ పర్యటన చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరారు. అయితే ఏదైతే ఆయన పర్యటన అటు విజయవాడ పడమట చేరుకునే సమయానికి కూడా పెద్ద ఎత్తున అటు వైసీపీ శ్రేణులతో పాటు మహిళలు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు రోడ్లపైనకి వచ్చారు. మహిళలు గుమ్మడికాయలతోటి ఆయనకి దిష్టి తీసి స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అక్కడి నుంచి కూడా ఆయన కాన్వాయ్ కూడా పూర్తిగా రోడ్లపైకి వచ్చిన వైసీపీ శ్రేణులతోటి నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ పెనమలూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇటు బెంజ్ సర్కిల్ నుంచి ఇటు పడమట వైపుగా ప్రస్తుతం పెనమలూరు వైపుకు ఆయన కాన్వాయ్ వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తల అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో చాలా స్లోగానే ఈ పర్యటన సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆయన ఇప్పుడు ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం నుంచి పామర్రు, పెడన మీదుగా మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఈ పర్యటన సాగిపోతా ఉంది. ఏదైతే పెనమలూరుతో పాటు అటు ఉయ్యూరు బైపాస్, పామూరు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుని అక్కడ రైతుల ఏదైతే పంట నష్టంతో పూర్తిగా దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనే పరిస్థితి కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. అయితే గత పర్యటన మాదిరిగానే ఏదైతే ఆయన గుంటూరు మిర్చి యార్డు సందర్శన అదేవిధంగా పొదిలి పొగాకు బోర్డుతో పాటు
బంగారుపాళ్యం మామిడి రైతుల పరామర్శకు వెళ్లిన సమయంలో పోలీసులు ఎట్లాంటి ఆంక్షలు విధించారో ప్రస్తుతం కూడా అదే తరహాలో ఇక్కడ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఆయన పర్యటనకు కేవలం 10 వాహనాలకు మాత్రమే అనుమతిస్తాము, 500 మంది మాత్రమే ఈ పర్యటనలో పాల్గొనాలంటూ పోలీసులు వారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎటువంటి డీజేలు ఉపయోగించకూడదు, బైకులకు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి. అదేవిధంగా అటు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యమైన వైసీపీ నేతలకు కూడా ప్రస్తుతం నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆంక్షల మధ్య ఆయన పర్యటన కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఆయన రైతులను పరామర్శించబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.